హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మనం డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ అల్గోరిథం కోసం డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డెసిషన్ ట్రీ అనేది కూడా మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నికే. ఇది కూడా మనకి క్లాసిఫికేషన్లోనే యూజ్ చేస్తున్నాము అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ చేస్తున్నాం. కానీ ఎక్కువగా క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ట్రీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. దీనికి ఇంటర్నల్ నోడ్స్ అని, డేటా సెట్, ఇంకా బ్రాంచెస్, డెసిషన్ రూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి మనకి డేటా సెట్ యొక్క ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ డేటా సెట్ యొక్క ఫీచర్స్ని ఇంటర్నల్ నోడ్స్ కింద తీసుకుంటాం. అండ్ డేటా సెట్ యొక్క డెసిషన్ రూల్స్ ఉంటాయి కదా, డెసిషన్ రూల్స్ని బ్రాంచెస్ కింద తీసుకుంటాం. ప్రతి లీఫ్ నోడ్ కూడా ఒక అవుట్కమ్ని ఇస్తుంది అనమాట. ఒక డెసిషన్ ట్రీలోని మనకి 2 టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. ఒకటి డెసిషన్ నోడ్, ఇంకోటి లీఫ్ నోడ్. ఈ డెసిషన్ నోడ్ అనేది ఏం చేస్తుంది అంటే డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, సో ఏ బ్రాంచ్ని తీసుకోవాలి, ఏ బ్రాంచ్ని తీసుకోవాలి. ఈ డెసిషన్ నోడ్స్ అనేవి దేనికి యూజ్ అవుతుంది అంటే డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇందులో మనకి మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఏదైతే డెసిషన్ తీసుకున్నామో ఆ డెసిషన్ యొక్క అవుట్పుట్టే లీఫ్ నోడ్. దీనికి ఇంకా ఫర్దర్ గా బ్రాంచెస్ అనేవి ఉండవు. డెసిషన్ గానీ ఆర్ టెస్ట్ ఏది తీసుకున్నా కూడా మనకి ఇచ్చిన డేటా సెట్ యొక్క ఫీచర్స్ ని బేస్ చేసుకునే మనం డెసిషన్స్ ని తీసుకుంటాం. ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం కి సంబంధించిన అన్ని వేస్ లో మనం సొల్యూషన్ ని రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ ఆ అన్ని వేస్ లో ఉన్న సొల్యూషన్ ని మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట ఈ డెసిషన్ ట్రీలో. అంటే మీకు ఇంకా చెప్పాలంటే ఒక డేటా సెట్ ఉంది అండ్ ఒక ప్రాబ్లం తీసుకున్నాం. ఒక ప్రాబ్లంలోని మనకి దానికి చాలా రకాలుగా సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. సో అన్ని రకాల సొల్యూషన్ ని మనం ఒక గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఆ గ్రాఫే డెసిషన్ ట్రీ. దాన్నే మనం డెసిషన్ ట్రీ అంటాం. ఇది ట్రీకి సిమిలర్ గా ఉంటుంది అనమాట. అండ్ మనకి ఫస్ట్ రూట్ నోడ్ ఉంటుంది. ఆ రూట్ నోడ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యి ఒక ట్రీ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. ఈ ట్రీని బిల్డ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కార్ట్ అల్గోరిథం అనేది యూజ్ చేస్తాం. ఈ కార్ట్ అనేది ఏంటంటే క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ట్రీ అల్గోరిథం. దాన్ని సింపుల్ గా కార్ట్ అల్గోరిథం యూజ్ చేస్తున్నాం అని చెప్తాం. ఒక డెసిషన్ ట్రీ ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ అనేది అడుగుతుంది అనమాట. తర్వాత ఆ ట్రీ అనేది సబ్ ట్రీస్ కింద స్ప్లిట్ అవ్వడం అదంతా జరుగుతుంది. ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది డెసిషన్ ట్రీ యొక్క డయాగ్రామ్. అండ్ ఫస్ట్ మనకి డెసిషన్ నోడ్, అదే రూట్ నోడ్ అనమాట. డెసిషన్ నోడ్ మళ్ళీ సబ్ ట్రీస్ కింద డివైడ్ అయింది అండ్ అవి కూడా డెసిషన్ నోడ్సే. అండ్ ఆ డెసిషన్ నోడ్స్ నుంచి బ్రాంచ్ నోడ్ వచ్చాక లీఫ్ నోడ్ అనేది ఇంకా ఫర్దర్ గా బ్రాంచెస్ లేకపోతే అది లీఫ్ నోడ్ అవుతుంది. అండ్ ఒకవేళ ఫర్దర్ గా బ్రాంచెస్ ఉన్నాయి అంటే అది ఒక డెసిషన్ నోడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు డెసిషన్ ట్రీస్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే చాలా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బెస్ట్ అల్గోరిథం ని చూస్ చేసుకోవాలి ఇచ్చిన డేటా సెట్ కి అండ్ దాని ప్రాబ్లమ్ కి. మెయిన్ అది ఇంపార్టెంట్ మెషిన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనం డెసిషన్ ట్రీని ఎందుకు తీసుకున్నాము అంటే దానికి టూ రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఈ డెసిషన్ ట్రీ ఏం చేస్తుంది అంటే హ్యూమన్ ఎలా అయితే ఆలోచిస్తాడో సేమ్ అలానే ఆలోచించి డెసిషన్స్ ని మన ముందు పెడుతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ ఎస్ అయితే ఇచ్చేస్తుంది, నో అయితే ఇచ్చేస్తుంది, అలా మనకి ట్రీలో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇలా చేయడం బట్టి ఈజీగా అర్థం అవుతుంది డెసిషన్స్ అనేవి ఎలా తీసుకోవాలని చెప్పి మనకు చూపిస్తే మనకి ఆలోచించి తీసుకుంటాం కదా, సో అలా అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి డెసిషన్ ట్రీ యొక్క లాజిక్ అనేది ఏంటి అంటే అది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ డెసిషన్ ట్రీలోని యూజ్ చేసే టెర్మినాలజీస్ కొన్ని ఉన్నాయి. మనం ఏం చెప్పుకున్నాం కదా, రూట్ నోడ్, లీఫ్ నోడ్, బ్రాంచ్, సబ్ ట్రీ, ప్రూనింగ్, పేరెంట్, చైల్డ్ నోడ్, ఇలాంటివన్నిటి కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ రూట్ నోడ్. రూట్ నోడ్ అనేది ఏంటంటే అసలు ఫస్ట్ డెసిషన్ ట్రీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని రూట్ నోడ్ అంటాం. ఇది టోటల్ డేటా సెట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ రూట్ నోడ్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే ఫర్దర్ గా డివైడ్ చేస్తుంది. 2 కానీ అంతకన్నా ఎక్కువ హోమోజీనియస్ సెట్స్ కింద డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అనేది ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ నోడ్. అది మనకి దాని తర్వాత నుంచి ఇంకా మనకి బ్రాంచింగ్ అనేది ఉండదు అనమాట. దాన్ని లీఫ్ నోడ్ అంటాం. నెక్స్ట్ వన్ స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే ఏదైతే డెసిషన్ నోడ్ ఉందో ఆ డెసిషన్ నోడ్ ఆర్ రూట్ నోడ్ దాన్ని మనం సబ్ నోడ్స్ కింద డివైడ్ చేస్తున్నాం, స్ప్లిట్ చేస్తున్నాం కొన్ని కండిషన్స్ ని బేస్ చేసుకొని. సో దాన్ని మనం స్ప్లిట్టింగ్ అంటాం. నెక్స్ట్ వన్ బ్రాంచ్ ఆర్ సబ్ ట్రీ. స్ప్లిట్టింగ్ అయిన దాని నుంచి ఒక ట్రీ నుంచి స్ప్లిట్ అయిన తర్వాత ఫామ్ అయిన ట్రీని మనం బ్రాంచ్ ఆర్ సబ్ ట్రీ అంటాం. నెక్స్ట్ వన్ ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ అనేది ఏంటంటే మనకు ఒక నోడ్ ఉంది, అన్వాంటెడ్ నోడ్ ని రిమూవ్ చేయడాన్ని ఒక ట్రీ నుంచి
ట్రీ యొక్క బ్రాంచెస్ ఉన్నాయన్నమాట, మనకి అవసరం లేదు ఆ బ్రాంచ్ అనేది. సో దాన్ని రిమూవ్ చేసామనుకోండి, దాన్ని ప్రూనింగ్ అంటాం. పేరెంట్ ఆర్ చైల్డ్ నోడ్, ట్రీ యొక్క రూట్ నోడ్ ని మనం పేరెంట్ నోడ్ అంటాం. అండ్ రిమైనింగ్ ఉంటాయి కదా చిల్డ్రన్ నోడ్స్, వాటిని లీఫ్ నోడ్స్ ఉంటాయి కదా, వాటిని మనం చైల్డ్ నోడ్స్ అంటాం. పేరెంట్ నోడ్ కాకుండా ఉన్న మిగిలిన నోడ్స్ అన్ని కూడా మనకి చైల్డ్ నోడ్స్. అసలు ఈ డెసిషన్ ట్రీ అల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ డెసిషన్ ట్రీలోని మనకి ఇచ్చిన డేటా సెట్ కి క్లాస్ ని ఫస్ట్ జనరేట్ చేయాలి. అల్గోరిథం అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ట్రీ యొక్క రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అల్గోరిథం ఏం చేస్తుందంటే ఆ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అయింది ప్రతి వాల్యూని కంపేర్ చేసుకుంటూ వస్తుంది అనమాట. డేటా సెట్ లో ప్రతి వాల్యూని కంపేర్ చేస్తుంది. ఇంకా కంపేర్ చేసి అట్రిబ్యూట్ ని రికార్డ్ చేసుకుంటుంది. కంపేర్ చేసిన దాన్ని బట్టి బ్రాంచ్ ప్రకారం ఫాలో అవుతూ నెక్స్ట్ నోడ్ కి వస్తుంది అనమాట. ట్రీ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డెసిషన్ నోడ్ నుంచి చూసుకుంటుంది, బ్రాంచింగ్ ఉంది. సో డెసిషన్ తీసుకుంటుంది, డెసిషన్ నోడ్ కి మళ్ళీ వస్తుంది, ఎందుకంటే దీనికి ఇంకా ఫర్దర్ గా ఉంది కాబట్టి ఇది డెసిషన్ నోడ్ అవుతుంది. అలా అనమాట బ్రాంచింగ్ చూసుకుంటూ ఒక్కొక్క స్టెప్ మూవ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ నోడ్ కి ఏం చేస్తుంది అంటే అల్గోరిథం అట్రిబ్యూట్స్ ని కంపేర్ చేసుకుంటుంది, అట్రిబ్యూట్ వాల్యూస్ ని కంపేర్ చేసుకుంటుంది, మిగతా సబ్ నోడ్స్ తో కంపేర్ చేసుకుని మూవ్ అవుతుంది అనమాట ఫర్దర్ కి. ఈ ప్రాసెస్ ఎంతవరకు కంటిన్యూ చేస్తుంది అంటే అది లీఫ్ నోడ్ రీచ్ అయ్యే వరకు ప్రాసెస్ ని అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. మొత్తం మీకు ఈ కంప్లీట్ ప్రాసెస్ అర్థం అవ్వాలంటే మనం ఒక్కొక్క స్టెప్ ని ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని చెప్దాం. దానికి మనకి ఇక్కడ 5 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటా సెట్ తీసుకున్నాం, దాన్ని ఎస్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ గా, దాన్ని రూట్ నోడ్ లో తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే దాని బెస్ట్ అట్రిబ్యూట్ ని ఫైండ్ చేయాలి. ఎస్ అయితే ఇటు వెళ్తుంది, నో అయితే ఇటు వెళ్తుంది. సో బెస్ట్ అట్రిబ్యూట్ ని ఫైండ్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ చేస్తామంటే అట్రిబ్యూట్ సెలక్షన్ మెజర్ ASM ని యూజ్ చేసుకుని బెస్ట్ అట్రిబ్యూట్ ని ఫైండ్ చేస్తాం. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ ఏదైతే ఎస్ రూట్ నోడ్ తీసుకున్నాం కదా, ఆ ఎస్ ని సబ్సెట్స్ కింద డివైడ్ చేయాలి. అందులోనే కొన్ని పాసిబుల్ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. అందులో బెస్ట్ అట్రిబ్యూట్ ని సెలెక్ట్ చేసుకుని డివైడ్ చేసుకోవాలి. స్టెప్ 4 డెసిషన్ ట్రీ నోడ్ ని జనరేట్ చేయాలి. తర్వాత ఏంటంటే అది డెసిషన్ ట్రీ నోడ్ ని జనరేట్ చేశాక అది బెస్ట్ అట్రిబ్యూట్ అయి ఉండాలన్నమాట. అండ్ స్టెప్ 5 చూసుకుంటే అలా చూసుకుంటూ కొద్దిగా ఇంకా అలా కొత్త కొత్త డెసిషన్ ట్రీస్ ని యాడ్ చేస్తూ రావాలి అదే ట్రీకి. అదంతా కూడా డేటా సెట్ ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ డేటా సెట్ కి సబ్సెట్స్ గా ఉండాలన్నమాట. సో అలా అయ్యాక మళ్ళీ స్టెప్ 3కి వెళ్తాం. సో ఇలా అయ్యాక మనకి ఇవన్నీ కూడా స్టెప్ 3లో సేమ్ ఇలానే కదా ఫామ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నామంటే స్టెప్ 3 నుంచి ఇక్కడికి వచ్చాక కూడా కంటిన్యూ ప్రాసెస్ ఏంటంటే మనకి అనుకున్న స్టేజ్ రీచ్ అయ్యే వరకు అలా ఫర్దర్ గా క్లాసిఫై చేస్తూనే రావాలి. మనకి ఫైనల్ నోడ్ ఆర్ లీఫ్ నోడ్ వచ్చే వరకు క్లాసిఫై చేస్తూనే రావాలి. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. ఒక అతను ఉన్నారు, ఒక క్యాండిడేట్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తనకి జాబ్ వచ్చింది, జాబ్ కి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటున్నాడు. సో అప్పుడు ఏం చేయాలంటే వాడికి శాలరీ కూడా కొంచెం ఎక్కువే ఉంది, అండ్ $5,000 to $8,000 ఉంది అనుకుందాం. సో ఇప్పుడు రూట్ నోడ్ ని స్ప్లిట్ చేస్తాడు. అంటే నేను వెళ్ళాలా వద్దా, ఎస్ ఆర్ నో. ఎస్ ఆఫీస్ నియర్ టు మీ, వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆఫీస్ నాకు దగ్గరగానే ఉంది. నో అంటే డిక్లైన్, ఆఫర్ లెటర్ ని డిక్లైన్ చేస్తాడు నో అంటే. ఇప్పుడు ఆఫీస్ నియర్ టు మీ, నియర్ టు హోమ్ అనుకున్నాడు. ఫర్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లేదు ఇంటికి దగ్గరగా ఉంది కదా వెళ్దాము అనుకున్నాడు. కానీ అక్కడికి వచ్చాక మరి నాకు క్యాబ్ ఫెసిలిటీ ఉందా లేదా, ఒకవేళ క్యాబ్ ఫెసిలిటీ లేకపోతే నేను వెళ్ళలేను అని చెప్పి నో అనుకుంటాడు. సో క్యాబ్ ఫెసిలిటీ ఉందంటే ఎస్ చేస్తాడు. సో క్యాబ్ ఫెసిలిటీ ఉంది అంటే మళ్ళీ ఈ స్టెప్ మూవ్ అవుతాడు అనమాట. ఒకవేళ క్యాబ్ ఫెసిలిటీ ఉంటే యాక్సెప్ట్ చేసి జాయిన్ అవుతాడు. అలా క్యాబ్ ఫెసిలిటీ లేదు అనుకోండి ఆఫర్ లెటర్ ని డిక్లైన్ చేస్తాడు. ఇలా మనకి ఫర్దర్ గా మూవ్ అవుతూ రావాలి. ఇప్పుడు యాక్సెప్టెడ్ ఆఫర్, డిక్లైన్డ్ ఆఫర్, సో ఈ రెండు కూడా లీఫ్ నోడ్స్ అయిపోయాయి. అక్కడ నుంచి మనకి ట్రీస్ లేవు. సో మన డెసిషన్ ట్రీ అనేది అదే ఎండ్ అయిపోయింది. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అట్రిబ్యూట్ సెలక్షన్ మెజర్స్ అని చెప్పాను కదా. సో దానికోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ డెసిషన్ ట్రీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటి అంటే బెస్ట్ అట్రిబ్యూట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మెయిన్. రూట్ నోడ్ నుంచి మూవ్ అవుతున్నప్పుడు మనకి సబ్ నోడ్స్ వస్తూ ఉంటాయి. సబ్ నోడ్స్ లోని బెస్ట్ అట్రిబ్యూట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దానికని ఒక మంచి టెక్నిక్ యూజ్ చేస్తాం, అదే అట్రిబ్యూట్ సెలక్షన్ మెజర్ ఆర్ ASM అంటాం. ఈ మెజర్మెంట్ బట్టి మనం ఈజీగా బెస్ట్ అట్రిబ్యూట్ ని చూస్ చేసుకోగలం. దీనికి ఈ ASM లోని అట్రిబ్యూట్ సెలక్షన్ మెజర్స్ లోని మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇన్ఫర్మేషన్ గెయిన్, జినీ ఇండెక్స్. సో ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ గెయిన్. ఈ ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది ఏంటంటే డేటా సెట్ అనేది సిగ్మెంటేషన్ తర్వాత ఎంట్రోపీ చేంజెస్ ని మెజర్మెంట్ చేస్తుంది. ఒక అట్రిబ్యూట్ కి ఎంత ఎంట్రోపీ ఉంది అని చెప్పేసి మెజర్ చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే
ఎంత ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తుంది, ఒక క్లాస్ అనేది ఎంత ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయగలిగింది, దాని ఫీచర్స్ ఏంటి అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆ వాల్యూ బట్టి ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక మనకి స్ప్లిట్ చేస్తుంది, నోడ్ ని స్ప్లిట్ చేసి మన డెసిషన్ ట్రీని బిల్డ్ చేస్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ప్రతి డెసిషన్ ట్రీ కూడా మాక్సిమం ఇన్ఫర్మేషన్ గెయిన్ ని యూజ్ చేస్తుంది ప్రతి దానికి కూడా. అండ్ నోడ్ ని కూడా అట్రిబ్యూట్ కి హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, సో దాన్ని ఈజీగా గెయిన్ చేసి స్ప్లిట్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ గెయిన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎంట్రోపీ మైనస్ వెయిటెడ్ యావరేజ్ ఇంటూ ఎంట్రోపీ ఈచ్ ఫీచర్స్. ప్రతి ఫీచర్ కి ఉన్న ఎంట్రోపీతోని ఇంటూ చేస్తాం వెయిటెడ్ యావరేజ్ ని, తర్వాత దాన్ని ఎంట్రోపీ నుంచి మైనస్ చేస్తాం. ఇది ఇన్ఫర్మేషన్ గెయిన్. అసలు ఇక్కడ ఎంట్రోపీ అంటే ఏంటంటే ఇచ్చిన అట్రిబ్యూట్ లో ఎంత ఇంప్యూరిటీ ఉందో మెజర్ చేసేదే ఎంట్రోపీ. డేటాలోని ఒక ర్యాండమ్నెస్ ని స్పెసిఫై చేస్తుంది ఇది. ఈ ఎంట్రోపీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ మీకు ఫార్ములా కనిపిస్తుంది కదా, మైనస్ పి ఆఫ్ ఎస్ లాగ్ టు పి ఆఫ్ ఎస్ మైనస్ పి ఆఫ్ నో లాగ్ టు పి ఆఫ్ నో. ఇక్కడ ఎస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్, పి ఆఫ్ ఎస్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్, పి ఆఫ్ నో అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నో. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి గినీ ఇండెక్స్. ఇక్కడ మనకి గినీ ఇండెక్స్ ఏంటంటే ప్యూరిటీని ఇంప్యూరిటీని మెజర్ చేస్తుంది. ఎప్పుడు అంటే కార్ట్ అల్గోరిథం ని యూజ్ చేసేటప్పుడు దీన్ని మెజర్ చేస్తుంది అనమాట. కార్ట్ అంటే క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ట్రీ. ఒక అట్రిబ్యూట్ కి గినీ ఇండెక్స్ చాలా లోగా ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని ప్రిఫర్ చేయము. ఏ అట్రిబ్యూట్ కి అయితే గినీ ఇండెక్స్ తక్కువ ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేస్తాం. కంపేర్ చేసుకుంటే హై గినీ ఇండెక్స్ తో కంపేర్ చేసుకుంటే లో గినీ ఇండెక్స్ ఉన్న అట్రిబ్యూట్ ని ప్రిఫర్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే ఓన్లీ బైనరీ స్ప్లిట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అల్గోరిథం యూజ్ చేస్తాం ఎందుకంటే బైనరీ స్ప్లిట్స్ ని క్రియేట్ చేయడానికి. ఈ గినీ ఇండెక్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, గినీ ఇండెక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ సిగ్మా జే పీజే స్క్వేర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ అనేది ఏంటంటే మనకి అవసరం లేని నోట్స్ ని రిమూవ్ చేసి ఒక ఆప్టిమల్ డెసిషన్ ట్రీని తెచ్చుకుంటున్నాం అనమాట. ఈ ప్రాసెస్ నే మనం ప్రూనింగ్ అంటాం. ఈ టెక్నిక్ ఏంటంటే పెద్ద ట్రీ ఉందనుకోండి, ఆ పెద్ద ట్రీ ఉన్నా కూడా అందులో అవసరం లేనివన్నీ రిమూవ్ చేస్తూ వచ్చింది అనుకోండి, సో అక్కడ మనకి చిన్న ట్రీ అయిపోతుంది. ఎంత లార్జ్ ట్రీ ఉన్నా కూడా అన్నెసరీ నోట్స్ ని రిమూవ్ చేయగానే అది తగ్గిపోతుంది, దాని సైజ్ అనేది. సో అలా తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ ట్రీ తగ్గినా కూడా దాని యాక్యురసీ తగ్గకుండా మనం చూసుకుంటే దాన్ని ప్రూనింగ్ అంటాం. ఈ ప్రూనింగ్ అనేది మెయిన్లీ మనకి 2 టెక్నాలజీస్ ని యూజ్ చేస్తుంది, కాస్ట్ కాంప్లెక్సిటీ ప్రూనింగ్ అండ్ రెడ్యూస్డ్ ఎర్రర్ ప్రూనింగ్. డెసిషన్ ట్రీ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఫ్లో ప్రాసెస్ డయాగ్రామ్ చూడగానే మనకు అర్థమైపోతుంది, ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోగలరు. డెసిషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక ప్రాబ్లం ఉంది అంటే దానికి సంబంధించిన అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ని జనరేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దీనికి డేటా క్లీనింగ్ అనేది అవసరం లేదన్నమాట, చాలా తక్కువ. ఎందుకంటే మిగిలిన వాటికి చూసుకుంటే ఖచ్చితంగా డేటా క్లీనింగ్ చేయాలి, దీనికైతే అవసరం లేదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఆఫ్ డెసిషన్ ట్రీ. ఈ డెసిషన్ ట్రీ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మనకి చూసుకుంటే చాలా లేయర్స్ ఆఫ్ డేటా ఉంటుంది అండ్ ఒక్కొక్క స్టెప్ చూసుకుంటే అలా కింద చాలా పెద్ద ట్రీ ఫామ్ అయిపోతుంది అండ్ చాలా లేయర్స్ వచ్చేస్తున్నాయి. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడం అంతా కాంప్లెక్స్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఓవర్ ఫిట్టింగ్ ఇష్యూ అనేది ఉంది. సో దాన్ని రిజాల్వ్ చేయడానికి మనం ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం యూజ్ చేస్తున్నాం. ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం కోసం నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఎక్కువ లేబుల్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు డెసిషన్ ట్రీ యొక్క కాంపిటేషనల్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి దీని డిసడ్వాంటేజెస్. ఇప్పుడు పైథాన్ కోడ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు పైథాన్ కోడ్ ని రన్ చేయాలంటే ఏం చేస్తున్నాం అంటే జూపిటర్ లోకి వెళ్ళాలి. జూపిటర్ నోట్బుక్ లో కదా మనం రన్ చేస్తున్నాం, లేదంటే స్పైడర్ లో కూడా చేయొచ్చు. సో జూపిటర్ నోట్బుక్ లోకి వెళ్ళాం. ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఆల్రెడీ కోడ్ అంతా రాసి పెట్టుకున్నాను. స్టెప్ టు స్టెప్ ఒక్కొక్క స్టెప్ ని మనం ఒక్కొక్క స్టెప్ ని ఫాలో అవుతూ వద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఒక స్టెప్ గుర్తుంచుకోండి, మీకు ఏ లైబ్రరీ అయినా ఇంపోర్ట్ అవ్వకపోతే pydotplus అని ఉంది కదా, ఇదేంటంటే మనకి ఇంపోర్ట్ అవ్వలేదు అనుకోండి, సో అప్పుడు pip ఇన్స్టాల్ pydotplus అని చెప్పేసి మీరు ఇచ్చారనుకోండి, ఆ లైబ్రరీని అది తీసుకుంటుంది అనమాట, ఆ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో ఏది అవ్వకపోయినా మీరు ఆ విధంగా చేయొచ్చు. అండ్ ఇప్పుడు డేటా సెట్ ని క్రియేట్ చేస్తున్నాం. సో డేటా సెట్ ని క్రియేట్ చేయడానికి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, కోడ్ ని నేను మళ్ళీ రన్ చేస్తున్నాను అండ్ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే డేటా సెట్ ని యాడ్ చేస్తున్నాం ప్రోగ్రామ్ లోకి. సో ఇక్కడ నేను వేరేగా ఫైల్ తీసుకోలేదు, డేటా సెట్ అంతా కూడా అందులోనే ఉంచాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేశాను. మనకు చూసారా అవుట్పుట్ లోని మొత్తం డిస్ప్లే అయింది.
నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దాన్ని కేటగోరికల్ డేటా ఉంది కదా, దాన్ని డమ్మీ కింద కన్వర్ట్ చేయాలి. దానికి 1 హాట్ డేటాని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీకు కోడ్ని ఇప్పుడు రన్ చేసాక చూడండి, అవుట్పుట్ అనేది చూసారా, అంతా 0s and 1sలోకి వెళ్ళిపోయింది. డేటా ఏది ఉన్నా కూడా ఇది డమ్మీగా క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ని యూజ్ చేస్తున్నాం. ఈ డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఎలా రన్ చేస్తున్నామో చూడండి. రన్ చేశాక మనకి ఏం రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ డేటాని నేను తీసుకెళ్ళి అక్కడ రన్ చేస్తున్నాను. మీరు చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనకి డేటా అంతా కూడా గ్రాఫ్లా రిప్రజెంట్ అవ్వకుండా జస్ట్ నార్మల్గా మనకి వచ్చేసింది డేటాని. ఇప్పుడు దీన్ని గ్రాఫ్లా రిప్రజెంట్ చేయాలి. సో దానికి వేరే కోడ్ అనేది ఉంది, దాన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ డేటా అనేది ఏంటంటే మనకి ఆ డేటా అంతా కూడా మనకి ఎలా రావాలి అంటే ఫస్ట్ ఒక డయాగ్రామ్లో రావాలి. ఇక్కడ ముందు చూసుకుంటే అంతా జస్ట్ అలాగ వచ్చేసింది, అవుట్పుట్లో చూపించింది, కానీ డయాగ్రామ్ ప్లాట్ చేసిన గ్రాఫ్లా చూపించలేదు. సో దానికని చెప్పేసి మళ్ళీ కోడ్ని జనరేట్ చేస్తున్నాం. ఇది స్టెప్ టు స్టెప్ ఒక్కొక్క స్టెప్ని నేను అక్కడ రన్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ స్టెప్కి వచ్చినప్పటికీ మనకి ప్రోగ్రామ్ అనేది ఆ కోడ్ అనేది ఎలా వస్తుందంటే ఫోటోలో వస్తుంది అనమాట, ఒక గ్రాఫ్లా ఫామ్ అవుతుంది. ఇమేజ్ గ్రాఫ్ అని ఇచ్చాం కదా, సో అందుకని ఇమేజ్ గ్రాఫ్ అనేది ఫామ్ అయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకి ఇదే అవుట్పుట్ అనమాట. ఇదంతా కూడా డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.